దాని గురించి విస్తారంగా విశ్లేషిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు సూత్ర ఏంటంటే సెకండ్ టెక్నిక్ 112 టెక్నిక్స్లో రెండవ పద్ధతి. ఈ బ్రీత్ మీదే ఉండేవి 9 టెక్నిక్స్ అనుకున్నాం కదా, ఇది రెండో టెక్నిక్. శ్వాస లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళిన తర్వాత పైకి వస్తుంది. అలా లోపలికి వెళ్ళి పైకి రావడానికి ఒక మలుపు తిరగాలి. అలా పైకి వెళ్ళి మళ్ళీ లోపలికి, అంటే లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అది మలుపు తిరిగి లోపలికి రావాలి, ఒకే శ్వాస. కాకపోతే వచ్చేటప్పుడు ఏమిటి, వెళ్ళేటప్పుడు ఏమిటి అనేది ఉచ్ఛ్వాస నిశ్వాస అని అంటాం. అయితే మొదటి సూత్రానికి రెండవ సూత్రానికి అదే కదా, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఆ శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస ఒక చోట ఆగింది, ఆ గ్యాప్ వచ్చింది. మళ్ళీ బయటకు వెళ్ళే శ్వాస నిశ్వాసగా ఉంది. మళ్ళీ అక్కడ గ్యాప్ వచ్చి మళ్ళీ ఉచ్ఛ్వాసగా మారింది. ఆ గ్యాప్ను గమనించు అని, ఆ విరామాన్ని గమనించు అని మొదటి శ్వాసలో ఉంది, మొదటి సూత్రంలో. రెండో సూత్రం ఏంటంటే ఇక్కడ మలుపు తిరుగుతుంది, ఆ మలుపుని గమనించు అన్నాడు. శివుడు పార్వతీమాతకి ఏం చెప్పాడంటే శ్వాస లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళిన శ్వాస మలుపు తిరిగి పైకి వచ్చింది. లోపలికి వెళ్ళిన శ్వాస పైకి వచ్చింది, పైకి వచ్చిన శ్వాస మళ్ళీ లోపలికి తిరుగుతుంది. లోపలికి తిరగాలి కదా, వచ్చి బయటకు వెళ్ళిన శ్వాస లోపలికి రావాలి. లోపలికి రావాలంటే అది మలుపు తిరగాలి. ఈ కరువు గమనించు, కరువుస్ ఏమిటి, ఈ మలుపులు గమనించు అన్నాడు. ఈ మలుపు గమనిస్తే చాలు, ఈ రెండు మలుపులు నేను గమనిస్తే నిన్ను తెలుసుకుంటావు, రియలైజ్ అవుతావు అని. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది. మొదటిదేమో గ్యాప్, రెండవదేమో టర్నింగ్, మలుపు. అంటే లోపలికి వెళ్ళిన శ్వాస ఒక సర్కిల్ లాగా మలుపు తిరిగి మళ్ళీ బయటకు వస్తుంది, బయటికి వెళ్ళింది మళ్ళీ మలుపు తిరిగి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి రెండు సమాంతర రేఖలు కావు. మనం సహజంగా ఏమనుకుంటాము, రెండు సమాంతర రేఖలు, ఉచ్ఛ్వాస వేరే నిశ్వాస వేరే. అంటే ఒకటేమో లోపలికి వెళ్తుంది ఒక రేఖ, రెండవ రేఖ బయటికి వెళ్తుంది అనుకుంటాం, అంతే. అంటే సమాంతర రేఖలు ఎప్పుడు కలవు, కానీ ఇక్కడ అలా కాదు, అవి సమాంతర రేఖలు కావు. లోపలికి వెళ్ళిన శ్వాస ఒక హాఫ్ సర్కిల్ క్రియేట్ చేసింది, బయటకు వచ్చిన శ్వాస ఒక హాఫ్ సర్కిల్ క్రియేట్ చేసింది, ఆ విధంగా ఫుల్ సర్కిల్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్యారలల్ లైన్స్ కావు, అవి సమాంతర రేఖలు కావు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి సమాంతర రేఖలు కావు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఒకటి సేమ్ బ్రీత్ అనమాట, లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది, బయటికి వెళ్ళి మళ్ళీ మలుపు తిరిగి లోపలికి వస్తుంది, లోపలికి వెళ్ళింది మళ్ళీ మలుపు తిరిగి బయటికి వస్తుంది. ఎందుకు ఈ మలుపుని గమనించాలి? ఎందుకంటే శివుడు చెప్పారు, శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు మలుపు తిరుగుతుంది, బయటకు వస్తుంది. ఆ కరువు గమనించు, ఆ మలుపు గమనించు. గమనిస్తే నీ ఆత్మను నువ్వు తెలుసుకుంటావు, నిన్ను నువ్వు తెలుసుకుంటావు. మలుపు గమనించడం వలన నిన్ను నువ్వు తెలుసుకుంటావు. అది అక్కడున్న పాయింట్. ఉదాహరణకి ఓషో గారు ఏం చెప్తున్నారంటే, మనం కార్ డ్రైవింగ్ గురించి చెప్తున్నారు. కార్ డ్రైవింగ్ ఏంటి చేసేటప్పుడు గేర్ చేంజ్ చేయాలి. ఒక గేర్ నుంచి ఒక గేర్కి మారాలంటే కంపల్సరీ న్యూట్రల్కి రావాలి. అంటే అక్కడ గేర్ ఏ గేర్ లేదు, అక్కడ న్యూట్రల్.
ఫస్ట్ గేర్ నుంచి మూవ్ అవ్వాలంటే సెకండ్ గేర్కి వెళ్ళాలంటే ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్తాం, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్తాం, ఆ విధంగా వెళ్తూ ఉంటాం. కానీ ప్రతిసారి గేర్ మార్చిన ప్రతిసారి న్యూట్రల్కి రావాలి, న్యూట్రల్ గేర్కి రావాలి. అక్కడ ఆ టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి వచ్చేటప్పుడు, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళేటప్పుడు న్యూట్రల్ అనేది ఒకటి ఉంది. అలాగే శ్వాస కూడా లోపల నుంచి బయటకు వస్తుంది. అంటే అక్కడ ఒక న్యూట్రల్ గేర్. లోపలికి వెళ్ళిన శ్వాస మళ్ళీ బయటికి రావాలంటే ఇంకో గేర్ వేయాలి, న్యూట్రల్ గేర్. అక్కడ అదే అది అక్కడ లేకపోతే, ఆ న్యూట్రల్ గేర్ లేకపోతే అది టర్నింగ్ కాదు, రెండో వైపుకి రాదు. కాబట్టి అది ఖచ్చితంగా న్యూట్రల్కి రావాలి. అంటే ఏది లేదు, ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు, ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు, ఆ స్థితి న్యూట్రల్ అంటే. అక్కడ న్యూట్రల్లో నీ పరిస్థితి ఏంటి? నువ్వు శరీరం కాదు, ఆత్మ కాదు, నైదర్ బాడీ నార్ సోల్. నువ్వు అక్కడ శరీరము కాదు, మనసు కాదు. ఎందుకంటే శరీరం అనేది ఒక గేర్, మనసు అనేది మరొక గేర్. అలాగే నీ లోపల అసలైన నువ్వు మరొక గేర్. అంటే ఒక ఫస్ట్ గేర్ శరీరం అనుకుంటే, సెకండ్ గేర్ మనసు అనుకుంటే, ఇంకొకటి ఆత్మ, నీ స్వయము, అది ఇంకొక గేర్. నువ్వు ఒక గేర్ నుంచి మరో గేర్కి వెళ్తూ ఉంటావు. అంటే నువ్వు శరీరంలో ఉన్నావు. నువ్వు మనసు గురించి అంటే నువ్వు శరీరంలో ఉండవు. మనసు అంటే నువ్వు బాడీ ప్రజెంట్, మైండ్ ఆప్సెట్. అంటే బాడీ ఉంది, అక్కడ శరీరం ఉంది, కానీ నీ మనసు ఎక్కడో ఉంది. అంటే నువ్వు శరీరంలో ఉన్నావా? లేవు, మనసులో ఎక్కడో ఉన్నావు. ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడున్నావు నువ్వు? పిలిస్తే వెలకవే అని అంటారే అలాగా. సో ఇక్కడ ఈ న్యూట్రల్ గేర్ అంటే నువ్వు శరీరము కాదు, మనసు కాదు. అలాగని చెప్పి మనసులో కూడా చాలా గేర్లు ఉన్నాయి. అయితే న్యూట్రల్ గేర్ ఏంటి? చాలా సింపుల్. నువ్వు ఉన్నావు అంతే. ఎలా ఉన్నావు? అక్కడ శరీరవత్తు లేవు, మనోవత్తు లేవు, ఆత్మవత్తు లేవు. స్వచ్ఛంగా ఉన్నావు, సింపుల్గా ఉన్నావు, శరీరం లేని స్థితిలో ఉన్నావు, మనసు లేని స్థితిలో ఉన్నావు. అది అక్కడ విషయం. అయితే ఇక్కడ ఏమిటి? ఆత్మ లేదు అనే పదం వాడకపోయినా జస్ట్ ఎగ్జిస్టెన్సీలో ఉన్నాం. ఇది మలుపు మీద ఎందుకు నొక్కి చెప్పారు? ఈ కారణం చేత. నువ్వు లేని స్థితి ఒకటి ఉందిరా నాయన. నువ్వు అనుకునే ఈ శరీరము కాదు, నువ్వు అనుకునే మనసు కాదు. అప్పుడే నువ్వు రెండు ఇది కాదు నాయితీ అన్నప్పుడు అసలైన సత్యంలోకి ప్రవేశిస్తావు. మనిషి ఒక యంత్రం లాంటి వాడు. అది చాలా పెద్ద యంత్రం. చాలా పెద్ద యంత్రం అంటే పెద్ద శరీరం కాదు. చాలా ఆ యంత్రం ఎంత గొప్పదంటే చాలా క్లిష్టమైనటువంటి కాంప్లికేటెడ్ మిషన్. శరీరంలోనే చాలా గేర్లు ఉన్నాయి, మనసులో చాలా గేర్లు ఉన్నాయి. అది ఎక్కడికెక్కడ గేర్సే. ఆ మిషన్లో కాంప్లికేటెడ్ మిషన్ అంటే గేర్లు ఉంటాయి. అయితే నీకు ఆ విషయం తెలీదు. అసలు నీ మెకానిజం గురించే నీకు తెలీదు. అంటే శరీరంలో అది పాడైపోయింది, ఇది పాడైపోయింది అంటే అసలు నీ శరీరం వస్తూ అలాంటి మీద తెలియదు. మన శరీరంలో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అని బహు కొద్ది మందికి మాత్రమే తెలుసేమో. కానీ శరీరం ఒక గొప్ప మిషన్. సో ఓకే, నీకు తెలియదు, మంచిదే. లేకపోతే ఏదిరా బాబు ఇంత కాంప్లికేటెడా ఈ మిషను అని పిచ్చి పడుతుంది, వద్దులే అంటున్నారు ఓషో గారు. అయితే సైంటిస్ట్ని అడిగితే ఈ మనిషిలాంటి ఒక మిషన్ తయారు చేయాలంటే రోబోని తయారు చేయడం గురించి కాదు, అస్సలు మామూలుగా ఒక మిషన్ తయారు చేయాలి. శరీరం ఏ విధంగా పనిచేస్తుందో అలాంటి గ్రేట్ మిషన్ ఒకటి సైంటిస్ట్ చెప్తే ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మించాలయ్యా అంటాడంట.
హ్యూమన్ బాడీకి సమాంతరంగా ఉన్నటువంటి మిషన్ తయారు చేయాలంటే ఒక ఫ్యాక్టరీని నిర్మించాలి. అది 4 చదరపు అడుగులు మైళ్ళు దూరంలో ఉంటుంది. అది ఎంత పెద్ద 4 చదరపు మైళ్ళు అంటే 4 చదరపు మైళ్ళు 4 స్క్వేర్ మైల్స్ ల్యాండ్ కావాలి ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి. నాయిస్ అయితే 100 స్క్వేర్ మైళ్ళు అంటే 100 మైళ్ళు మొత్తం ల్యాండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంత గొప్ప మిషను సైలెంట్గా పనిచేస్తుంది మన లోపల. బ్రిటిష్ డివైస్ శరీరం. ఎందుకంటే కొన్ని ట్రిలియన్ సెల్స్ అంటే 10 పక్కన 18 సున్నాలు పెట్టాలి. 10 పక్కన అదే 1 పక్కన 18 సున్నాలు పెట్టాలి. 10 పక్కన 17 సున్నాలు అట్లా వేసుకుంటే. సో 1 పక్కన 18 సున్నాలు పెడితే దాన్ని ట్రిలియన్స్ అంటారు. అలాంటి సెల్స్ మన లోపల ఉన్నాయి, లెక్కలేనన్ని కణాలు. అయితే ప్రతిదీ అది జీవించే ఉంది. ప్రతిదీ ఆ సెల్ జీవించే ఉంది మన శరీరంలో. పెద్ద సిటీ. ఉదాహరణకి 70 మిలియన్ సెల్స్ అంటారు. ఈ శరీరము శరీరంలో ఉన్న ప్రతి కణము జీవిస్తుంది. ఆ ప్రతి కణము జీవిస్తూ ఉన్న కణంలో ఎన్ని కణాలు ఉన్నాయంటే 70 మిలియన్ సెల్స్ ఉన్నాయి అని. అయితే ఆ 70 మిలియన్ సిటిజన్స్ లోపల ఉంటే ఆ సిటీ చాలా మౌనంగా పనిచేస్తుంది, స్మూత్గా పనిచేస్తుంది. అంతమంది ఉన్నారు, ఏ గొడవ లేదు ఆ సిటీలో. ప్రతి క్షణము మెకానిజం పనిచేస్తున్నాడు. అది అంత కాంప్లికేటెడ్, అంత కాంప్లికేషన్ ఉంది మన లోపల శరీరంలో. అయితే ఈ టెక్నిక్ దీనికి ఏంటయ్యా, ఎందుకు ఆ మెకానిజంలో ప్రతి శరీరంలో ఉన్న మెకానిజం, మైండ్ మెకానిజం, వీటన్నిటికీ రిలేషన్షిప్ కనిపిస్తుంది. పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మెకానిజం గురించి పక్కకు అక్కర్లేదు. ఈ పాయింట్ ఏంటి? టర్నింగ్ పాయింట్. నీకు సంబంధమే లేదు. నువ్వు శరీరంలో ఉన్నా శరీరంలో మెకానిజంకి నీకు సంబంధం లేదు. సడన్గా నువ్వు ఆ శరీరంలో సంబంధం లేదంటే అది పనిచేస్తే కదా నువ్వు ఉండేది అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఆ శరీరంలో నువ్వు పనిచేస్తున్నావు, కానీ నువ్వు ఆ శరీరంలో నీ అతేం లేదు, నీ ప్రమేయం లేదు, అది పనిచేస్తుంది. అవన్నీ 70 ట్రిలియన్ సెల్స్ లేకపోతే 1 మిలియన్ సెల్స్ లోపల ఉన్నాయి, పని జరుగుతుంది. ఏమిటి? నువ్వు సడన్గా ఆ శరీరంలో లేని స్థితి ఒకటి వస్తుంది. గేర్ మారుస్తావు ఆ విధంగా. ఉదాహరణకి నువ్వు నిద్రపోతున్నావు రాత్రిపూట, నువ్వు నిద్రలో జారిపోయావు, గేర్ మారిపోయింది. పగలంతా ఒక గేర్లో ఉంటాం, డిఫరెంట్ మెకానిజమ్స్ వర్క్, మెలకువగా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. మైండ్ అనేక పనులు చేస్తూ ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఏం చేస్తావు? నువ్వు నిద్రలోకి జారుకున్నావు. అందులో నీ ఒక భాగం పనిచేయటంలా, ఎవరిగా లేవు కదా. అందులో ఆ మెషిన్లో ఒక భాగం పనిచేయట్లా, ఇంకొకటి పనిచేస్తుంది. శరీరం పనిచేయట్లా, గమ్మును పడుకుంది, నువ్వు నిద్రలో జారిపోయావు. మనసు పనిచేస్తుంది. దే ఇస్ ఎ గ్యాప్, ఇంటర్వెల్. అది ఒక టర్నింగ్. గేర్ చేంజ్ అయ్యింది. మార్నింగ్ మళ్ళా అగైన్ నువ్వు మేల్కొంటావు, అక్కడ మళ్ళీ గేర్ మారిపోతుంది. మౌనంగా కూర్చున్నావు, మౌనంగా కూర్చున్న బాగానే ఉంది. కూర్చున్న తర్వాత ఎవరో ఏదో ఆ మాట అన్నారు, అంటే నీ కోపం వచ్చేసింది. మళ్ళీ నీకు ఇంకో గేర్లో మారిపోయావు. ఈ విధంగా ప్రతి క్షణము ఏదో ఒక సందర్భంలో నువ్వు మారిపోతూ ఉంటావు. ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. నువ్వు కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు ఏమైంది?
శ్వాస వేగంగా మారిపోతుంది. శ్వాస గమనం చెక్ చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు నీ శ్వాస ఏ విధంగా ఆడుతుంది అనేది గమనించాలి. ఇందా శ్వాస సూత్రాలు కదా, శ్వాస గురించే ఉంటుంది శాస్త్రం. నీకు కోపం వచ్చేసింది, ఆ బ్రీతింగ్ నీకు ఇరిటేషను, గందరగోళం, వణుకు వచ్చేస్తుంది. ఆ బ్రీతింగ్ నీకు ఉక్కపోత అనిపిస్తుంది. శరీరం అంతా కూడా ఏదో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది శరీరంలో. ఆ తర్వాత ఏమవుతుంది, కాసేపటికి అది మాయమైపోతుంది. మళ్ళీ శ్వాస మామూలుగా వచ్చేస్తుంది. అయితే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఇంకా వేరే రకరకాలుగా మారినప్పుడు శ్వాస మార్పు వచ్చింది, వేగవంతమైంది, అలాగే బ్లడ్ ఫ్లో కూడా మారిపోయింది. డిఫరెంట్ మూమెంట్ అయింది. ఎప్పుడైతే నీకు కోపం వచ్చినప్పుడు కెమికల్స్ కూడా, లోపల కెమికల్స్ కూడా మారిపోయినాయి. ఆ కోపం వచ్చినప్పుడు వచ్చే కెమికల్స్ ఏమవుతాయి, శరీరంలో రిలీజ్ అవుతాయి. మొత్తం నీ గ్రంథుల యొక్క వ్యవస్థ కూడా మారిపోతుంది. ఆ కోపం వల్ల వచ్చినప్పుడు నువ్వు మనిషి డిఫరెంట్గా తయారవుతావు. ఉదాహరణకి ఇంకో పాయింట్, మళ్ళీ కారుతోనే పోలుస్తున్నది. కారు ఉంది, నువ్వు స్టార్ట్ చేసావు, ఏ గేర్లో పెట్టలా, న్యూట్రల్లో ఉంచావు. అయితే ఏం చేసావు, న్యూట్రల్లో పెట్టావు, కానీ నువ్వేం చేస్తున్నావు, యాక్సిలరేటర్ నొక్కావు, అది వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, అది మూవ్ అవ్వదు, నువ్వు గేర్లో వేయలే. అది నువ్వు యాక్సిలరేటర్ నొక్కుతున్నావు, ఓ పొగలు వస్తూ ఉంటాయి, అది వేడెక్కుతూ ఉంటుంది. నీ పరిస్థితి అంతే. నువ్వు కోపం వచ్చింది, నువ్వేం చేయటంలా, నువ్వు ఇంకా వేడెక్కిపోతున్నావు. ఆ కోపం వచ్చినప్పుడు ఉడికిపోతున్నావు నువ్వు లోపల. ఏదో చేయాలి, ఏదో ఒకటి నువ్వు చేయాలి. ఏం చేయలే, నువ్వేం లోపల ఉడికిపోతున్నావు. ఇది మెకానిజం. కేవలం మెకానిజం ఒకటే కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ, అది చాలా ఎక్కువ ఉంది నీ లోపల. అదే గేర్లోకి మార్చావు, మారిపోతుంది, అన్నీ మారిపోతుంది. నువ్వు మళ్ళా ఆ గేరు మార్చినప్పుడు, నువ్వు అక్కడ కోపంతో ఉడికిపోకుండా నువ్వు గేరు మార్చినప్పుడు టర్నింగ్ మరొక మలుపు తిరుగుతుంది. అందుకోసం శివుడు ఏం చెప్పాడు, శ్వాస లోపలికి బయటికి వెళ్తుంది, అయితే లోపలికి వెళ్ళిన శ్వాస మలుపు తిరిగి బయటకు వస్తుంది, బయటకు వెళ్ళిన శ్వాస మలుపు తిరిగి లోపలికి వెళ్తుంది. దాన్ని గమనించు, బి అవేర్. ఆ మలుపు పట్ల ఎరుక ఉండు. అది చాలా సూక్ష్మంగా జరుగుతుంది, చాలా మైన్యూట్ అబ్జర్వేషన్ కావాలి, చాలా సూక్ష్మదర్శిని కావాలి. చాలా సూక్ష్మంగా గమనించాలంటే నువ్వెంత జీరో స్టేట్లో ఉండాలి. అప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా మనకి అది అబ్జర్వ్ చేసే కెపాసిటీ లేదు. అసలు మనం ఏం గమనించాం, అసలు శ్వాసే గమనించాం. శ్వాస జరుగుతుంది, ఆ జరుగుతున్న శ్వాసని ఆ శాస్త్రాన్ని అభ్యాసం చేయాలంటే, ఆ శ్వాసను గమనించడం అంటే గొప్ప అధ్యయనం. అది సిద్ధార్థుడిని బుద్ధుడిగా మార్చినటువంటి ఆనాపానసతి. ఇప్పుడు నువ్వు అహమాత్మాస్మి, నీ స్వయాన్ని నువ్వు తెలుసుకునేటువంటి సూత్రాలు ఇవన్నీ, డెప్త్కి వెళ్ళి ఇవన్నీ ఆయన అభ్యాసం చేసి ఉండే, అవన్నీ మనకు చెప్పలేదు ఆ యొక్క బుద్ధుడు. లేదా మన మనసు టక్కరదని చెప్పి చెప్పలేదు. ఇక్కడ శివుడు ఎవరికి చెప్తున్నాడు, దేవుడికి చెప్తున్నాడు, తన ప్రేయసికి చెప్తున్నాడు, రహస్యాలని చెప్తాడు, 112 రహస్యాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నా, అబ్జర్వ్ చేయండి.
అయితే నీకు ఆ కెపాసిటీ లేదా? నేను ఒక ఉదాహరణ ఇస్తాను, దాన్ని గమనించండి అంటారు ఓషో. ఓషో గారు ఏమంటున్నారు? ఒక పుష్పాన్ని తీసుకో, నేను నీకు ఒక పుష్పాన్ని ఇస్తాను, ఆ పుష్పాన్ని పట్టుకో, దాన్ని గమనించు అన్న. నువ్వు అబ్జర్వ్ చేయు, ఒక క్షణం కూడా దాన్ని చూడవు, దాన్ని వేరే ఏదో ఆలోచిస్తుంటావు. అది నువ్వు ఏది పుష్పాన్ని చూడకుండా నువ్వు పుష్పం గురించి ఆలోచించినా వేరే ఆలోచన చేసినట్టే. అయితే వేరే దాని గురించి ఆలోచించిన ఉపయోగం లేదు. ఆలోచించావు, ఆ పుష్పం ఇవ్వగానే నువ్వు ఆ పుష్పం చూడకుండా చాలా అందంగా ఉంది అంటావు. అంటే నువ్వు మారిపోయావు, అక్కడి నుంచి మూవ్ అయిపోయావు. అక్కడ నీ అబ్జర్వేషన్లో లేదు. అది అక్కడ నా చిక్కు. అంత వేగంగా మారిపోతుంది. ఒక పుష్పం ఇవ్వగానే ఆ పుష్పాన్ని అంత తదేకంగా చూడవు నువ్వు. వెంటనే దానికి ఒక పేరు పెట్టి మారిపోయావు అక్కడి నుంచి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ అన్నావు, మూవ్ అయిపోయావు. నీ అబ్జర్వేషన్లో ఆ యొక్క పుష్పం లేదు, ఆ ఫ్లవర్ లేదు, ఫీల్డ్ మారిపోయింది. మళ్ళీ దానికి కలర్స్ చెప్తున్నావు, అది ఎర్రగా ఉంది, లేదా బ్లూగా ఉంది, లేదా తెల్లగా ఉంది, మూవ్ అయిపోయావు నువ్వు. అది దాన్ని కామెంట్ చేసేవాడు మూవ్ అయిపోయావు. అంత వేగంగా ఉంటుంది మనసు. అందుకోసమే ఆయన గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత ఈ విషయాలని డెప్త్ విషయాలు చెప్పలేదు. అబ్జర్వ్ చేయంటే చుప్చాప్గా ఉండు, నోరు మూసుకో, ఏ మాట లేదు, ఏ ఆలోచన లేదు. ఏం బుడగలు రావద్దు లోపల వచ్చి ఉండు, అంతే, గమ్మనుండు. 3-4 నిమిషాలు ఆ పుష్పం ఇంకా ఏం మాట్లాడకుండా, లోపల ఏ కామెంట్ చేయకుండా, లోపల కానీ బయట కానీ ఏం మాట్లాడకుండా గమ్మున 3-4 నిమిషాలు చూడు పుష్పాన్ని. మనసులో ఏది లేదు, అంతే. ఈ ఓపెన్ ఐ మెడిటేషన్, ఇది ఓపెన్ ఐ టెక్నిక్. ఇది 3-4 నిమిషాల సేపు ఒక పుష్పం తీసుకుని తదేకంగా చూడటం. ఈ టెక్నిక్ వర్క్షాప్స్లో చెప్తూ ఉంటాం. ఒక అద్భుతమైన స్థితికి ఎదగాలంటే మనిషి, ఇది చాలా గొప్ప పాయింట్. దీనివల్ల క్షేమం, లాభం వస్తుంది. నిన్ను తెలుసుకుంటావు. ఎందుకంటే అబ్జర్వేషన్లో నువ్వు అక్కడ కామెంట్ లేదు, నో కామెంట్, నో జడ్జిమెంట్. దాని కలర్ అని, అది కానీ ఇదని కానీ అది ఏ కామెంట్ లేదు. ఈ మనసులో లేని స్థితి 3-4 నిమిషాలు అక్కడ ఉండి అలా చూడు చాలా పుష్పాన్ని. అది ట్రై చెయ్యి, ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ అనమాట, ప్రాక్టికల్గా చేయాలి. ఉదాహరణ ఎందుకంటే మనకి ఇంకా మరింత దగ్గరికి, మరింత సన్నిహితంగా తీసుకెళ్ళడానికి ఓషో గారు అనేక ఉదాహరణలు చెప్తారు. అయితే మనం అసలు అబ్జర్వే చెయ్యము, మనం అబ్జర్వ్ చేయడం చేత కాదు, మనకు తెలియదు అది. ఎందుకంటే మెలకుగా ఉంటాం. వీఆర్ నాట్ అవేర్, వీఆర్ నాట్ అలర్ట్. శ్రద్ధ పెట్టము. దేని మీద శ్రద్ధ పెట్టము? మనం శ్రద్ధ పెడితే జ్ఞానం వస్తుంది మనకు. నువ్వు దేని మీదైనా శ్రద్ధ పెట్టు, శ్రద్ధవా లేకపోతే జ్ఞానం, సంబంధిత జ్ఞానం వచ్చేస్తుంది. వెంటనే ఒక కోతిలాగా జంప్ చేసేస్తాం. జస్ట్ గో ఆన్ జంపింగ్. నువ్వు మళ్ళీ అంటే వంశపారంపర్యము ఎక్కడి నుంచి వచ్చింది? కోతి నుంచి వచ్చిందని వాడు చెప్పడం ఎవరు? డార్విన్ సిద్ధాంతం చెప్పినట్టు వ్యవహారాలు చేసేస్తుంది. మంకీ హెరిటేజ్. ఎక్కడ మంకీ అంటే శరీరం కాదు, మైండ్. ఇక్కడ పోలిక అంతే. మన వారసత్వం మంకీతో పోలుస్తున్నట్టు అది పోలిక. మంకీ జంపింగ్ చేస్తున్నట్టు నీ మైండ్ జంపింగ్ చేస్తుందని పోలిక, అంతేగాని నిజంగా నువ్వు మంకీ నుంచి వచ్చావని కాదు, అక్కడ ఆ కోతి నుంచి వచ్చావని కాదు.
మంకీ మైండ్. ఆ మంకీ ఏంటి, ఆ కోతి ఏంటి, అటు ఇటు కదులుతుంది. అది ఒక చోట నుంచి మరో చోటకి, ఇక్కడ 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 ఉంటే మరి అక్కడ చోటకి. ఆ మనసు అంటే అదే అంటే ఆ మనసుని కోతితో పోల్చామా అని ఉంది. ఆ కోతికి స్థిరంగా కూర్చోదు కదా. అందుకోసం ఇదంతా ఈ గోళం తెద్దురా, ఏం చెప్పకూడదు వీళ్ళకి అని చెప్పి బుద్ధుడు ఊరికే గమ్మును కూర్చోండి అన్నాడు అంతే. ఏం కదలకుండా మెదలకుండా గమ్మును కూర్చోండి 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 అని చెప్పాడు. మన మహాపత్రిజీ కూడా అదే, కూర్చోండి 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 అని చెప్పాడు. అంచేది ఎందుకు ఆ మనసు అటు ఇటు కదలకుండా కూర్చోవాలి. నువ్వు శరీరంలో కదలకుండా కూర్చోగలిగితే ఆ మనసు కూడా కదలకుండా కూర్చోవాలి. నువ్వు ఎక్కడికి పోవద్దురా, నువ్వు కూర్చో, గమ్మును కూర్చోని. ఇది జపాన్లో ఈ యొక్క మన ఇండియా నుంచి ధ్యానము, బుద్ధుడి ధ్యానము జపాన్కి వెళ్తే అది జాజన్ అనే టెక్నిక్. జస్ట్ సిట్టింగ్, డూయింగ్ నథింగ్, ఏం గమ్మును కూర్చో అంతే. బుద్ధుడు చెప్పిందే, కూర్చో, నువ్వు కూర్చో, అబ్జర్వ్ చేయి చాలు, సహజంగా జరుగుతున్న దాన్ని నువ్వేం చేయ, గమ్మును కూర్చో అన్నాడు. ఆ జాజన్ టెక్నిక్ ఏంటి, అది కూడా అంతే. జస్ట్ సిట్టింగ్, డూయింగ్ నథింగ్, డూయింగ్ నథింగ్, నోథింగ్, ఏమి లేదు అక్కడ చేయడానికి, ఏమి లేదు, గమ్మున కూర్చో. ఏ కదలిక ఎలా చేయొద్దు, ఒక బొమ్మలా కూర్చో అంతే. ఆ బొమ్మకి ప్రాణం లేదుగా, అది అటు ఇటు కదలదుగా, అలా బొమ్మలా కూర్చో. నువ్వు సంవత్సరాల తరబడి కూర్చోవాలేదు, నువ్వు సంవత్సరాల తరబడి అలాగే కూర్చోక్కర్లేదు. నీ శ్వాస లోపలికి మలుపు తిరుగుతుంది, దాన్ని గమనించు. ఏం కదలిక మైండ్ కదలకూడదు, మనసు అటు ఇటు కదలకూడదు. కూర్చోవడం అంటే ఇక్కడ మైండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మంకీ అంటే అదేగా. అప్పుడు నువ్వు అసలైన రహస్యంలో ప్రవేశిస్తావు. నువ్వు శ్వాస మలుపును నువ్వు గమనిస్తే నీ మనసులో ఎటువంటి మలుపులు అంటే ఎటువంటి జంపింగ్లు, ఏ కదలిక లేనటువంటి స్థితిలో నువ్వు నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావు, నీ స్వయంలోకి నువ్వు ప్రవేశిస్తావు. అది ఆ యొక్క స్థితిలో నీ యొక్క అద్భుతమైన స్థితిలో ఉంటావు. నీ స్వయంలోనే, నీ స్వస్వరూపంతోనే అనుసంధానం అయిపోతావు. చూడండి ఎంత సింపుల్గా ఉండే ఆ శివుడు చెప్పే మాట. అంచేత ఈ మలుపు ఇంపార్టెంట్. ఎందుకని ఇంపార్టెంట్? ఇక్కడ శ్వాస నీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఇంకో డైరెక్షన్లో. లోపలికి వచ్చిన శ్వాస బయటికి వెళ్ళిపోతుంది, నువ్వు మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ నీతో ఉంటుందా? ఉండదు. ఇట్ విల్ బి విత్ యూ అగైన్ వెన్ ఇట్ గోస్ అవుట్. నువ్వు బయటికి వెళ్ళిపోతుంది, టర్నింగ్ అవుతుంది. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి? అది నీతో లేదు. లోపలికి వచ్చినప్పుడు నీతో ఉంది, టర్న్ చేసేటప్పుడు నీతో లేదు, బయటకు పోయేటప్పుడు కూడా నీ నుంచి బయటకు పోతుంది, నీకు తెలుస్తుంది. టర్నింగ్ మాత్రం నీతో లేదు, నువ్వు లేవు అక్కడ. ఆ క్షణంలో బ్రీత్ ఏమైంది, నువ్వేమయ్యావు? బ్రీత్ అంటే ఏంటి? ప్రాణం. కానీ ఆ క్షణంలో ఆ మలుపు తిరిగేటప్పుడు ఆ ప్రాణం లేదు. దెన్ యు ఆర్ డెడ్. శ్వాస ఆడుతుంటేనే ఈ బ్రీతింగ్ ఈజ్ ఎవర్ బాడీ, దెన్ యు ఆర్ నో బాడీ. శ్వాస నీదే, శరీరందే. కానీ అక్కడ ఆ మలుపులో ఆ శ్వాస లేదు, నువ్వు శరీరము లేదు, నీకు శరీరం కూడా లేదు. అక్కడ ఏమైంది? సపోజ్ ఈ బ్రీతింగ్ ఈజ్ యువర్ మైండ్, దెన్ యు ఆర్ నో మైండ్. అక్కడ శ్వాస, అక్కడ మలుపు తిరిగేటప్పుడు శ్వాస లేదంటున్నాం కదా,
ఇంకొక మార్గం వైపు వెళ్ళేది నిశ్వాసగా వెళ్ళిపోతుంది. అక్కడ నీ మనసు లేదు. ఆ మలుపులో, ఆ క్షణంలో లోపలికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను గమనిస్తావు. ఆగిన ప్రదేశాన్ని గమనించలేవు. అది మొదటి సూత్రం. ఆగిన ప్రదేశాన్ని గమనించన్నారు. రెండో సూత్రం, మలుపు వస్తుంది. ఆ మలుపులో అది లేదు, ఇది లేదు. అయితే ఆశ్చర్యంగా ఉంటుంది. అబ్జర్వ్ చేశారో లేదు. మీరు శ్వాసను నిలిపేయండి చూద్దాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది సహజంగా ఉందో లేదో, శ్వాస ఆగిందా లేకపోతే మలుపు తిరిగిందా, నీకు అంత ఓపిక లేదు కదా. కాబట్టి ఇలా చేసి చూడు అంటున్నారు ఓషో గారు. ఏమంటున్నారు? నువ్వు శ్వాసను కుంభించి చూడు, సడన్గా మైండ్ ఆగిపోదు. జస్ట్ నువ్వు ఇప్పుడే చూడు, ఇంకెప్పుడు తర్వాత కాదు. శ్వాస నిలిపి చూడు, మైండ్ ఆగిపోతుంది సడన్గా. ఇంకా అక్కడ మైండ్ పని చేయదు. శ్వాస నిలిచితే మైండ్ పని చేయదు. ఎందుకని? అక్కడ జాయినింగ్ అంటే లంకి అంటే దాన్ని ఏమంటారు, కొక్కే ఊడిపోయింది. పూర్తిగా కాదరే. కేవలం శ్వాస ఆడుతుంటేనే మనసుకి శరీరానికి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస నువ్వు కుంభించావో క్షణంలో నీ మనసు జీరో అయిపోతుంది. ఇంకా అక్కడ నో మూమెంట్స్. ఇది న్యూట్రల్ గేర్ అంటే. శ్వాస అంటే అలాగని కుంభించమని కాదు. శ్వాస సహజంగా నిలిచిపోవాలి. అదే ఎప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమక్రమంగా చిన్నవైపోయి ఆలోచనలన్నీ జీరో అయిపోయి భూమధ్యంలో చేరుతుంది. అది న్యూట్రల్ గేర్. అయితే అసలు నీకు కథ ఏమిటి? నీకు ఆ శ్వాస యొక్క గొప్పతనం ఏంటో తెలియాలంటే నువ్వు శ్వాస నిలిపి చూస్తే నీ మనసుకి అక్కడ కనెక్షన్ కట్ అయిపోయింది, మైండ్ ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ ఆ జాయింట్ కలవలేదు. ఇంకా శ్వాస ఆడుతున్నప్పుడే మనసు శ్వాస ఆడుతున్నప్పుడే మనసుకి శరీరానికి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస నిలిచిపోయిందో, శ్వాస నిలిపేవు నువ్వు ఊరికే తాత్కాలికంగా, అప్పుడు నీకు కథ అర్థమవుతుంది. నువ్వు న్యూట్రల్ గేర్లో ఉన్నావు. న్యూట్రల్ గేర్లో ఉన్నావు. కార్ రన్నింగ్ లోపల జరుగుతుంది. పవర్ ఆన్ చేసావు. కారు శబ్దం చేస్తుంది. నువ్వు ముందుకో వెనక్కో వెళ్ళాలి, గేర్ వేయాలి నువ్వు. కానీ గేర్ వేయలేదు. శరీరం ఒక కారు మెకానిజం. అక్కడ ఏంటి? ఇంకో గేర్ వేయలేదు కాబట్టి న్యూట్రల్లో ఉంది. అది రెడీగా ఉంది, కారు రెడీ టు మూవ్. కానీ నువ్వు గేర్ వేస్తే మెకానిజం, రన్నింగ్ మెకానిజంతో కనెక్ట్ అవుతుంది. అదనమాట. అలాగే ఇదే సంఘటన జరుగుతూ ఉంటుంది. ఏంటి? శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఆ మలుపులో జరుగుతుంది కథ. అక్కడ నువ్వు దేనికి జాయిన్ అవ్వాల? ఆ మలుపులో, ఆ మలుపు తిరిగిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు జాయినింగ్ అవుతుంది. అది వేరే స్టోరీ. ఆ మలుపు గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఇక్కడ అంతా టర్నింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నావు. అప్పుడు ఆ క్షణంలో నీ కథ నీకు తెలుస్తుంది. ఎవరు నువ్వు? ఈ ఆత్మ ఏమిటి? ఏం చేయడానికి వచ్చావు? ఎవరు లోపల ఉన్నది? ఎవరు? ఈ ఇల్లు ఎవరు? ఈ శరీరం అనే ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు దానికి యజమాని? నేను కేవలం ఈ శరీరాన్నేనా, లేకపోతే దాని యజమానినా? కేవలం నేను యంత్రాన్నా, లేకపోతే అంతకంటే గొప్ప ఈ మెకానిజాన్ని సృష్టించిన వాడినా? ఈ గ్యాప్లోనే తెలుస్తుంది వ్యవహారం. శివుడు అందుకోసమే దాన్ని నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. ఆ మలుపులో నీకు ఏమిటి అనేది తెలుసుకుంటావు అన్నాడు.
అంచేత ఆ మలుపుని గమనించు. శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస మలుపు తిరిగి బయటకు వస్తుంది. ఆ మలుపు గమనించు. అప్పుడు నువ్వు అహం ఆత్మాస్మి అన్న సత్యం నీకు తెలుస్తుంది అనుభవపూర్వకంగా. ఎంత ఉంది ఇక్కడ. రేపు 3వ శ్వాస సూత్రం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు ఉన్న విషయాలని శ్రవణం చేసాం, చక్కగా మననం చేసుకుందాం. శ్రవణము మననము ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Thank you. Please kindly like this video and share this video to all.